ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా తోట సుధీర్ బాధ్యతలు స్వీకరించారు. తనకు గౌరవప్రదమైన బాధ్యతను ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు. తనపై పెద్ద బాధ్యతను పెట్టారని, దానికి తగ్గట్టుగానే కష్టపడతానని చెప్పారు తోట సుధీర్. కాకినాడలో ఎట్టి పరిస్థితుల్లో దొంగ రవాణా జరగనివనన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వ్యాపారాన్ని అడ్డుకుంటానని తెలియజేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ చైర్మన్గా ఒక గౌరవమైన పదవిని నాకు ఇచ్చినటువంటి ముఖ్యంగా మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మాకు తోడుగా ఎప్పుడూ ఆయన వెనకాల ఉండి ఒక కార్యకర్తగా ఈ స్థాయికి వారు అడుగుజాడలో నడిచినటువంటి నాదెళ్ల మనోహర్ సార్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పైన చాలా పెద్ద బాధ్యతను మోపారు. సివిల్ సప్లైస్ అంటే మొత్తం ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా అన్ని ఆహార పదార్థాలని రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధరనిచ్చే విధంగా రూపకల్పన చేసే ఒక మంచి మహత్తరమైన కార్యక్రమం.